దొండవారిగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లింగంపల్లి శ్రీనివాస్ గ్రామ ఓటర్లకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనింపచేస్తానన్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ దొండవారిగూడెం గ్రామానికి 10 ఏళ్ల పాలన సాగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీరు అందించలేకపోయిందన్నారు. లింగంపల్లి శ్రీనివాస్ను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. మొత్తం మీ అందరికీ తెలిసిన విషయమే. ఏళ్ల మీద లెక్కేసుకున్నా కానీ ఇందిరం ఇళ్ళు దేశ చరిత్రలో లేకుండా ఇందిరం ఇళ్ళు ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, నా అక్క చెల్లెళ్ళు తిరగడానికి ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, గత 10 సంవత్సరాలలో సీసీ రోడ్లు లేనోళ్ళు, గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు లేనోళ్ళు, గత 10 సంవత్సరాలు ఇంధనం ఇళ్ళు లేనోళ్ళు ఈ రోజు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. వస్తారు, అడుగుతారు, వేస్తారు. ఉపయోగం ఏంది చెప్పండి, మీరే చెప్పండి. ప్రభుత్వం మనది, శాసనసభ్యుడిగా నన్ను ఎన్నుకున్నారు. ఇక్కడ సర్పంచ్గా మీరు ఎన్నుకుంటే మా ముగ్గురు సమన్వయంతో గ్రామ డెవలప్మెంట్ లో భాగస్వాములు అవుతానని కూడా మీ అందరికి తెలియపరుస్తున్నా. నేను అన్న అడిగినట్టు మీరు గెలిపించండి. కాలువ కింద రోడ్డు, సీసీ రోడ్డు 700 మీటర్లు వేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఏప్రిల్ 1 తర్వాత మీరు గెలిపించండి. ఆయన మెజారిటీ ఎంత వచ్చి అన్ని ఇందరం వెళ్ళిచ్చే బాధ్యత నాది. ఆయన ఎంత మెజార్టీ వచ్చి అన్నిండు 50 వస్తే 50, 100 వస్తే 100, 200 వస్తే 200 ఇల్లు దగ్గరుండి కట్టించే బాధ్యత నాది. ఎస్సీ కాలనీ కానీ ఎప్పుడో ఇక్కడ గత 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒక ప్లాట్లు పంచారు కానీ దాని ఇంతవరకు ఎవరు కట్టుకున్న పాపాన పోలే. వాళ్ళందరికీ న్యాయం చేకూరే విధంగా ప్రతి పేదవాడికి, ప్రతి పేద కుటుంబానికి అక్కడ ఇల్లు ప్లాట్లు ఇచ్చి, ఇల్లు కట్టించి, ఇంద్రం ఇల్లు కట్టించే బాధ్యత నేను ఒక శాసనసభ్యుడిగా మీ అందరికి తీసుకుంటున్నా. పక్కనే కెనాల్ కాలంలో ఉన్నా కానీ మనం మంచి నీళ్లు తాగడానికి లేవు. గత 10 ఏళ్ళు మరి ఎవరి పళ్ళు తోమిరో మాకు అర్థం కాదు కానీ రేపీయడానికి కూడా చేత కానీ దత్తములు ఉన్నారని కూడా నేను చెప్తున్నాను. నేను కనీసం దొండవారిగూడెంలో ఇక్కడ పక్కన కెనాల్ పోతుంది, కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా చేయించలేకపోయారు. ఓకే, 2 సంవత్సరాలు అయింది మేము వచ్చి, మేము కాదంటం లేదు. రాబోయే 3 సంవత్సరాల్లో దొండవారిగూడెన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చి బాధ్యత నేను మా సర్పంచ్ గారిని గెలిపిస్తే మేమిద్దరు ఈ బాధ్యత తీసుకొని మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఏ సమస్య ఉన్నా మా దగ్గర చేశారండి. నేను హైదరాబాద్ లోను, సూర్యాపేటలో ఉండేవాడిని కాదు. నేను మిర్యాలగూడలోని క్యాంప్ ఆఫీస్ లో 24 గంటలు మీకు ఉంటానని కూడా చెప్తున్నా. నేను అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ, నేను భోజనం చేసిన ఎస్సీ కాలనీ ఇంట్లో కూడా వాళ్ళకు కూడా ఇందిరం ఇల్లిచ్చి మొత్తం శుభ్రం చేయించే బాధ్యత ఒక బిఎల్ఆర్ గా మీ అండగా తమ్ముడుగా ఉంటానని కూడా మాటిస్తున్నా. మాటిస్తే మాట తప్పే రకం కాదు. ఏప్రిల్ 1 తర్వాత ఇందిరం ఇళ్ళు ఆయన మెజార్టీ 50 వచ్చి 50 ఇళ్ళు ఇస్తా, 100 వస్తే 100 ఇస్తానని కూడా మరొక్కసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దొండవారిగూడెం వారికి పేరున గ్రామ ప్రజలందరికీ శిరసు వంచి బ్యాట్ గుర్తుకే ఈ బ్యాట్ తీసుకొని కొరత కాలంలో పడాలా. అట్లా మీరందరూ ఓట్లతోని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ కన్న బిడ్డగా పోటీ చేస్తున్నది బయటి వ్యక్తి కాదు, మీ కడుపున పుట్టిన బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించి నేను వేసే మొదటి అడుగు విజయవంతం చేయడానికి మీ అందరి ఓటు నాకు వేసి విజయవంతం చేసేలాగా నాకు ఆశీస్సులు అందిస్తారని చెప్పేసి 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందు నాకు ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతల కారణంగా ఈ గ్రామానికి కొంత సమయం కేటాయించలేకపోవచ్చు. నేను ఇందులో ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సాక్షి దినపత్రికలో ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేయడం జరిగింది. ఇక నుంచి 365 రోజులు 24 గంటలు ఈ గ్రామ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎవరు ఏ ఆపద వచ్చినా, ఏ పని పడ్డా, ఎస్బీఐ బ్యాంక్ తడకమల్లలో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎండిఓ ఆఫీసులో కానీ ఎక్కడైనా కూడా ఏ పని పడినా మీరు ఫోన్ చేసి ఫోన్ పెట్టేలోపు మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా వార్డు మెంబర్లను కూడా మీరు చూశారు. అందరినీ కూడా కష్టపడి 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వ్యక్తుల్ని, బాధ్యత కలిగిన వ్యక్తుల్ని వార్డు మెంబర్లుగా పెట్టాము.
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాదు, వార్డు మెంబర్లకు కూడా మీ అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు వానేస్తే వలవల, గాలేస్తే గలగల అని పూరి గుడిసెల్లో పైన ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని బతుకుతా ఉన్నారు. వాళ్ళ స్థితిని చూసిన మీరు మా గ్రామానికి 20 ఇండ్లు మంజూరు చేశారు. మీరు మాకు తెలియకుండానే ఇందిరమ్మ మోడల్ గ్రామాల్లో మీరు ఇండ్లు శాంక్షన్ చేస్తున్నప్పుడు పత్రికాముఖంగా మా గ్రామానికి 60 ఇండ్లు 2వ విడతలు శాంక్షన్ చేస్తానని మాకు అనౌన్స్ చేశారు. మా గ్రామ ప్రజలందరి తరపున, దళిత సోదరుల తరపున, వెనుకబడిన వర్గాల పేద ప్రజల పక్షాన మీకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. 2వ విడతలో మా గ్రామానికి 60 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఈ గ్రామంలో పూరి గుడిసెలేని ఊరు తయారు చేసేలాగా మాకు సహకరిస్తానని మీకు దండం పెట్టి వేడుకుంటా ఉన్నాను. కింద నుండి సీసీ రోడ్డు శాంక్షన్ చేసి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా గ్రామ ప్రజలందరికీ ఆ రహదారి సమస్యను తీర్చగలని 2 చేతులు జోడించి దండం పెట్టి అడుగుతా ఉన్నాం. ఇప్పటికే 10 లక్షలతో 300 మీటర్ల సీసీ రోడ్డు పోసాం. ఇక 630 మీటర్లు మిగిలింది. మీరు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ దారి మాకు రహదారిలాగా మారుతుంది. మాకు ఉన్న ఒక్కటే దారి, ఆ ఒక్క దారిని మీరు దయచేసి దాని పరిగణలో మీ మనసులో పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తాం.